పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిచయం అవసరం లేని పేరు. మాజీ మంత్రిగాను, ప్రస్తుతం పొంగనూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మనందరికీ తెలిసింది. అయితే తాజాగా పెద్దిరెడ్డికి సంబంధించిన ఒక్కొక్క భాగోతం బయటపడుతుంది. గతంలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం వెనుక బలవంతంగా లాక్కున్న భూములున్నాయి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములున్నాయి అనేది ఒక ఆరోపణ. అయితే తాజాగా దట్టమైన ఫారెస్ట్ రిజర్వ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంత భూమి ఉంది. ఒక 23 ఎకరాలు 24 ఎకరాలు. అది కొంచెం 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 పెరుక్కుంటూ ఎటువంటి పట్టాలు కాగితాలు లేకుండా ఎవరి దగ్గర కొనకుండా 75-76 ఎకరాలకు ఎగబాకింది. అది ఎలా ఎగబాకింది అనేది పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలి. సరే, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. చంద్రబాబు గారు సీరియస్గా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే అటవీ శాఖ అధికారులకు అందులో ఎంత ఆక్రమణకు గురైంది, ఎలా ఆక్రమణకు గురైంది అనే విషయాలు పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక టీంని పంపి మొత్తం పరిశీలించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. అదంతా కూడా నడుస్తుంది. అయితే పాపం పెద్దిరెడ్డికి అసహనం తన్నుకుంటూ వచ్చింది. ఎందుకని? తాను కబ్జాలు చేసిన ఆ భూభాగోతాలను బయట పెట్టడం, ప్రభుత్వం వాటిని సీరియస్గా తీసుకుని విచారణ చేయటం, దానికి సహకరించిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో పాపం పెద్దిరెడ్డి కొడుకు రగిలిపోయి పెద్దిరెడ్డి తన నిజరూపాన్ని బయటపెట్టాడు. పెద్దిరెడ్డి నిజరూపం ఏంటంటే పైకి అమాయకంగా ఉన్నంత ఇది కాదు. పెద్దిరెడ్డి అరాచకం మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు గతంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కొంతమంది సైకిల్ వేసుకుంటూ అటు పొంగనూరు మీద నుంచి వెళ్తుంటే ఒక 7 మంది అక్కడ టీ తాగటానికి ఆగితే వాళ్ళతో బట్టలు విప్పించి ఆ సైకిల్ కట్టిన టీడీపీ జెండాలు విప్పించి వాళ్ళని అత్యంత దారుణంగా అవమానించి నడిపించి పంపారు వాళ్ళని. సో అంటే పెద్దిరెడ్డి అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయి అంటే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటిది ఇప్పుడు మరి అదే పెద్దిరెడ్డి మరి తన అరాచకాలు బయట పెడితే చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. అలాంటి పెద్దిరెడ్డి అరాచకాలు ఎప్పుడైతే బయటపడటం మొదలయ్యాయో దాంతో పాపం ఆక్రోషం తన్నుకొచ్చి ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే చింత చచ్చినా పులుపు చావలేదని. పార్టీ దారుణంగా ఓడిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చావు తప్పి కన్నులొట్టపోయి ఎటో గెలిచాడు. వాస్తవానికి ఓడిపోవాల్సిన పరిస్థితి చిత్తూరులో. సరే, ఎలాగో గెలిచాడు అనుకుంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తల అంతు చూస్తాం, టీడీపీ కార్యకర్తల భరతం పడతాం, రాబోయేది జగన్మోహన్ రెడ్డి, ఏ ఒక్కడిని వదిలిపెట్టడం, ఏదో గుడ్డలోడు తీసుకొడతాం, ఈ టైపు హెచ్చరికలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నాడు. అందుకనే చింత చచ్చినా పులుపు చావలేదని. ఎందుకన్నా అంటే పార్టీ దారుణంగా ఓడిపోయింది, ప్రతిపక్ష హోదా లేదు, ఆ పార్టీ అధ్యక్షుడే అజాపజా లేకుండా బయట తిరగాల్సిన పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు దాకానేమో బెంగళూరు ప్యాలెస్లో గడిపాడు, ఇప్పుడేమో లండన్ ప్యాలెస్లో గడుపుతున్నాడు, అజాపజా లేడు. అలాంటి పార్టీని ఒత్తాసు చేసుకుంటూ అలాంటి పార్టీ మళ్ళీ గెలుస్తుందనే ఆ భ్రమలో బ్రతుకుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలనే బెదిరిస్తున్నాడంటే బహుశా ఇక రేపు లేపేస్తానని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడేమో. దాని అర్థం అదే కదా. గెలవగానే టీడీపీ భర్తం పడతాం, టీడీపీ కార్యకర్తల అంతు చూస్తామని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరించాడు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి అనట. సరే, గెలుస్తాము అనుకోవడంలో తప్పు లేదు, ఎవరికైనా ఆశ ఉంటుంది, నేను దాన్ని కాదంటలేదు. కానీ ఇలా చంపేస్తాం, పొడి చేస్తాం, లేపేస్తాం, మీ అంతు చూస్తాం లాంటి పదాలు అనేవి సభ్య సమాజానికి మంచిది కాదు. వాస్తవానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన ఈ బెదిరింపుల మీద మరి కేసు కూడా నమోదు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక రకంగా థ్రెట్ వార్నింగ్ అనమాట ఇది. పెద్దిరెడ్డి మీద ఒక రకంగా మరి దీన్ని హాజరాగా చేసుకుని ఏమైనా కేసులు పెట్టి ఆ రౌడీ షూట్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా ఉంటుందేమో. లేకపోతే పార్టీ ఆల్రెడీ మీరు 5 ఏళ్ల పాటు చేసింది అదే. ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తారని భయపడటానికి ఏమీ లేదు. మీరు ఆల్రెడీ 5 ఏళ్ల పాటు చేస్తే కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడి చిత్తూరులో మిమ్మల్ని చిత్తు కింద ఓడించారు. జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి కంచుకోట అనుకున్నటువంటి చిత్తూరులోనే చిత్తుగా ఓడించారు. కార్యకర్తలకి ఏం కొత్త కాదు. మీ ఉడత ఊపులకేమి టీడీపీ కార్యకర్తలు ఏం భయపడరు. మనం చూశారుగా, సభ్యత్వాలు నమోదు కార్యక్రమం మొదలు పెడితే 1 కోటి దాటింది. మరి 1 కోటి మంది వచ్చి ఒక్కసారి గట్టిగా తుమ్మితే మరి పొంగనూరులో నువ్వెంత, నీ సీట్ ఎంత అనేది తెలిసిపోద్ది. టీడీపీ కార్యకర్తలు ఒకసారి వచ్చి తుమ్మితే చాలు అందులో కొట్టుకుపోయే పరిస్థితిని ఇది. అలాంటి నువ్వు ఈరోజు గంభీరంగా వాళ్ళని అంటే ఒక రకంగా ఏంటంటే మేడిపండు చూడు మేరుమైండు, పొట్టవైపు చూడు పురుగులుండని ఏదో జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికో లేదా వాళ్ళ కార్యకర్తల నాయకుల్ని మెప్పించడానికో తెలియదు, కానీ పైకి డంబీరాలు పలుకుతున్నాడు. కానీ వాస్తవానికి పెద్దిరెడ్డికి లోన కూడా చాలా సత్యంత భయం. మీకు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనమే ఒక ఉదాహరణ. ఎక్కడ అవినీతి భాగవతం బయటపడుతుందో, ఎక్కడో బొక్కలు ఎరగొట్టి మక్కిలు ఎరగొట్టి బొక్కలో పెడతారన్న భయంతో కలెక్టర్ ఆఫీస్కే దహనం చేయించాడు తన సహచరులు అనుచరులతో. ఇప్పుడు స్టిల్ కేసు నడుస్తుంది. వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళకి పెద్దిరెడ్డికి చెందిన అనుచరులందరూ పరారీలో ఉన్నారు. స్టిల్ ఆ కేసు నడుస్తుంది. అలాంటి వ్యక్తి ఈరోజు మాట్లాడటం, మరి నువ్వు ఇలాంటి గంభీరాలు కాదు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటి? నీకు ఫారెస్ట్లో అంత భూమి ఎలా వచ్చింది?
నీది 23 ఎకరాలు 4 ఎకరాలు నీది రికార్డు పరంగా ఉంది, అది అంతే ఉండాలి. అది ఎవరి దగ్గర కొన్న భూమి కాదు, నువ్వు కొనటానికి నేను కొనుక్కున్నాను కలుపుకోవడానికంటే అది ప్రభుత్వ భూమి. అందులో గెస్ట్ మళ్ళీ విచిత్రం చూడండి, అందులో పెద్ద పెద్ద విలాసవంతమైన గెస్ట్ హౌస్లు కట్టాడు. మరీ రుషికొండ మీద జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ స్థాయి కాకపోయినా ఆ స్థాయిలో కొంచెం చిన్నవి కట్టాడు. వాటిని ఎందుకు కట్టాడంట? ఇప్పుడు మరి నువ్వెందుకు కట్టావయ్యా, అక్కడ ప్యాలెస్లు ఎందుకు కట్టావయ్యా, డ్రోన్ చిత్రాల్లో స్పష్టంగా కనపడుతుంది కదా అంటే పని చేసేవాళ్ళ కోసం కట్టాడంట. పని చేసేవాళ్ళ కోసం ప్యాలెస్లు కట్టాడంట. చెప్పడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సిగ్గు లేకపోయినా వినేవాళ్ళకి సిగ్గు వస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర పని చేసే వాళ్ళ కోసం ప్యాలెస్లు కట్టాడంట. నమ్ముతాడు ఎవడైనా? అందులో ఎంతమంది పనోళ్ళు ఇన్ని రోజులు ప్యాలెస్ల్లో ఉన్నారు? పక్కన రేకుల షెడ్ వేసాడు, ఉండటానికి రేకుల షెడ్లు వేశారు, వాటిలో ఉండేది పనోళ్ళు. ప్యాలెస్ల్లో ఉండేదేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏమన్నా అప్పుడప్పుడు శాంతితీర్థం కోసం వెళ్తాడేమో మనకు తెలియదు. వాటినంట పనోళ్ళ కోసం కట్టాడంట. ఎవడనుమతితో కట్టావు నువ్వు పనోళ్ళ కోసం? ఎవడనుమతితో పనోళ్ళ కోసం కట్టావు నువ్వు? అనుమతులు తీసుకుని కట్టావా? నిర్మాణం నీ భూమిలోనే నువ్వు కట్టుకున్నానని నువ్వు చెప్పినా దానికి అనుమతులు కావాలి కదా. అనుమతులు ఎవరు అనుమతి తీసుకుని కట్టావు అంటే తప్పించుకోవడం, అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలని పెద్దలో సామాజిక చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి గట్టిగా చెప్పుకోవాలి అంటే ఏ రోజు కూడా పిల్లికి బిచ్చం పెట్టినట్టుగా అక్కడ ఎవరో చెప్పట్లా. చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిల్లికి బిచ్చం పెట్టాడని ఎవరో చెప్పట్లా. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంట తన దగ్గర తోట పనో లేకపోతే ఇంకో పనో చేసే పని వాళ్ళ కోసం, కూలి వాళ్ళ కోసం ప్యాలెస్లు కట్టాడంట కోట్ల రూపాయలు పెట్టి. నమ్ముతాడు ఎవడైనా? మీ పార్టీ వాళ్ళు నమ్ముతారా? సరే బాడీడు ఎందుకు, కానీ మీ పార్టీ వాళ్ళని నమ్మించు ఆ మాటతో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపం విలాసవంతమైన హృదయంతో పనిచేసే పేదవాళ్ళ కోసం ప్యాలెస్లు కట్టి ఏసీలు పెట్టాడని చెప్పించు, మీ వాళ్ళని నమ్మించు. మరి నీ ఇంటి దగ్గర కూడా పనిచేస్తున్నారు, ఆడకెన్ని ప్యాలెస్లు కట్టావు? అడవిలో ఉన్న వాళ్ళకి ప్యాలెస్లు కట్టినోడివి నీ ఇంటి దగ్గర కూడా ఒక 20 మందో 30 మందో కూలోళ్ళు ఉంటారు, పని చేస్తారు, తోట పనులు చేస్తారు కదా, వాళ్ళకి ఇక్కడ ఎన్ని ప్యాలెస్లు కట్టావు చూపించు. అంటే ఏదో ఒకటి అడ్డంగా దొరికిపోయాడు. ఏదైతే డ్రోన్ చిత్రంలో స్పష్టంగా కనపడుతుంది కాబట్టి దాన్ని కట్టలేదు అని చెప్పడం కుదరదు, నాది కాదు అని అంతకంటే చెప్పడం కుదరదు, ఎందుకంటే తన భూమిలోనే ఉంది కాబట్టి పని వాళ్ళ కోసం కట్టాడంట. పైగా ఇవి సోషల్ మీడియాలో నిలదీస్తే మీ అంతు చూస్తాం, మీ భరతం రాబోయేది మేమేనంట. నువ్వు భరతం పట్టాలంటే 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత రావాలేమో. ఇప్పుడు వీళ్ళు తలుచుకుంటే నీ భరతం పట్టలేరా? నీ చేతిలో ఉన్న పవరే ఇప్పుడు వీళ్ళ చేతిలో కూడా ఉంది కదా. అప్పుడు నీ చేతిలో ఉన్న పవరే, పోనీ రేపు పొద్దున్న నువ్వు వస్తుంది అనుకున్న పవరే ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉంది, వీళ్ళు పట్టలేరా? ఇలాంటి వ్యాఖ్యలను లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలా. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని లేపేస్తానని ఇండైరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరిస్తున్నాడు. తన గురించి ఎవరైనా మాట్లాడితే మీకు ఈ గతి పడుతుందని ఒక రకమైన హెచ్చరికలు చేస్తున్నాడు. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి బెదిరింపులకు, ఉడత ఊపులకు మొన్న 5 ఏళ్లే భయపడలేదు, ఇప్పుడు భయపడతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా అనుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తంగా ఏది ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలో ఉన్న అసహనం అయితే బయటకు వచ్చింది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నేను ఆళ్ళంతు చూస్తా ఏళ్ళంతు చూస్తానని చెప్పి ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.